ఈరోజు మానవ జాతి అంతటికి కృప ఈ లోకానికి దిగివచ్చి ప్రత్యక్షమై మానవ జాతికి చూపింది ఏదైనా ఉంది అని అంటే ఒకటే, అదేంటి అంటే శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వటం అనేది జరిగింది. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో ఈరోజు కానరానిది ఏదైనా ఉంది అంటే నిరీక్షణ. నిరీక్షణ అనేది మనిషి జీవితంలో కనిపించట్లా. ఎన్నో రకాల పరిస్థితులు మనిషి జీవితాన్ని వెంటాడుతున్నాయి. ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి ఇంటికి వచ్చేంత వరకు ఎన్నో రకాల పరిస్థితుల మధ్య మనిషి బ్రతుకుతున్నాడు, మనందరికీ తెలుసు. నిరీక్షణ లేని ఇతరులు ఎలాగైతే దుఃఖపడుతున్నారో, బాధపడుతున్నారో, భయపడుతూ ఉన్నారో, అలాగే ఈరోజు మనం కూడా అలాగే బ్రతుకుతున్నాం. మనకు భయం వస్తూ ఉంది, దుఃఖం వస్తూ ఉంది, మనం కృంగిపోతున్నాం. ఎటు చూచినా మనకు ఆధారం కనపడదు. కానీ అటువంటి పరిస్థితుల మధ్య ఒక దీవెనకరమైన నిరీక్షణ ప్రభు మీద ఉంచటమే ఇదిగో ఈ లేఖనం యొక్క భావం. అందుకనే లేఖనాలు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాయి. ఏమనంటే నిరీక్షణ లేనివాడు దుఃఖపడతాడు, నిరీక్షణ కలిగి ఉన్నవాడు సంతోషంతో బ్రతుకుతాడు. బ్రతికినంత కాలం సంతోషంగానే ఉంటాడు. ఈరోజు ఇరుకులోనే ఉన్నాను, కష్టంగానే ఉన్న జీవిత పరిస్థితులు, కానీ రేపొద్దున నా పరిస్థితులు ఆ కష్టంలో నుంచి నా ప్రభు విడిపిస్తాడు. ఇది ఒక శుభకరమైన నిరీక్షణ. ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనుల్లో ఈరోజు సమస్యల నుంచి బయటపడే ఆధారం ఏమీ కనిపించట్లా. అందుకనే చెప్తున్నాడు, కలిగిన పరిస్థితుల నుంచి విడిపించి విమోచించగలిగిన వాడి వైపు నీవు నిరీక్షణ ఉంచగలిగినట్లయితే నిశ్చయంగా ప్రభు నీ నిరీక్షణకు తగినట్లుగా నిన్ను విడిపించి విడుదల దయచేయును గాక.